మహా న్యూస్ ఛానల్ వంశీతో ఒకటి నాకు అర్థం కాలేదు. ఈయన జర్నలిజం చేసిండు కదా, ఈయనకు అసలు జర్నలిజం అంటే ఏందో కూడా తెలియదని నాకు అర్థమైంది. ఈయన కేవలం ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నారని వాళ్ళు చెప్పారు ఈయనకి, వాళ్ళ ఇంట్లో ఏదో ఈయన అక్కడ జరుగుతుంటే ఈయన అంతా వాచ్ చేసినట్టు ఈయన క్లియర్గా చెప్పడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కాల్డ్ జర్నలిజం కదా. జర్నలిజం అంటే ఏంటి? ప్రశ్నించే గొంతు. యూ టాక్ అబౌట్ పీపుల్స్ సమస్యల గురించి మాట్లాడు, లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడు. ఇది యూస్లెస్ కదా. సరే, ఒక మహా న్యూస్ వంశీ గారి టాపిక్ పక్కన పెట్టేస్తే, మీరు అన్నట్టు జర్నలిజం అంటేనే ప్రశ్నించే గొంతు అని అంటారు. అసలు ప్రశ్నించే గొంతుల్ని నొక్కకుండా ఎక్కడి వరకు బయటకు రాణిస్తున్నారు మేడం ఈ రాజకీయ నాయకులు? ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా యూ నీడ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ ఆర్ అపోజిషన్. యూ హ్యావ్ దట్ రైట్. కానీ ఎంతవరకు ఉందనేది అదే చెప్తున్నా నేను. ఆర్టికల్ 19 ప్రకారం యూ హ్యావ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్. అదే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 కూడా చెప్తుంది లిమిటేషన్స్ ఉన్నాయి, మీకు కూడా ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. అది ఏంటయ్యా అంటే, ఎక్కడైతే పబ్లిక్ ఆర్డర్ని మిస్యూజ్ చేసినా, నేషనల్ సెక్యూరిటీ అండ్ కమింగ్ టు డిఫమేషన్, నేషనల్ సెక్యూరిటీనే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఇంటెలిజెన్స్లు చేస్తారు. అది ఇట్స్ అ నేషనల్ సెక్యూరిటీ థింగ్. అది ఎక్కడ కూడా ఇందాక అదే మిస్ అయింది పాయింట్ యాక్చువల్లీ. అది దాని గురించి వంశీ మాట్లాడకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్స్ అ సీక్రెట్. విచారణ జరుగుతున్నప్పుడు దాని గురించి ప్రశ్నించకూడదు. ఇంకొకటి, చాలాసార్లు సుప్రీంకోర్టు కావచ్చు, మన హైకోర్టు కావచ్చు, చాలాసార్లు గవర్నమెంట్స్ని కానీ మీడియా వాళ్ళని వార్న్ చేసింది. వెన్ కోర్టులో ఎక్కడైతే కేసెస్ అండర్ ట్రయల్ కానీ విచారణ జరుగుతున్నప్పుడు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచురాలు చేయకూడదని చెప్పేసి కోర్టు చాలాసార్లు మనకి వార్న్ చేసింది. అయినా కూడా పట్టించుకోకుండా మేము జర్నలిజం చేసినాం, వీ హ్యావ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్, వీ కెన్ క్వశ్చన్ ఎనీబడి అనుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉంటే, ఇట్లాంటి రాస్తూ ఉంటే, ఇంకా మీరు ఎక్కడ మీ ప్రొఫెషన్ మీరు ఎక్కడ రెస్పెక్ట్ చేస్తున్నట్టు? మీకు అసలు ముందు ప్రొఫెషన్ అంటే తెలిసి ఉండాలి కదా. ఒక జర్నలిస్ట్కి వాట్ ఈస్ మై డ్యూటీస్, వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ వాట్ ఆర్ మై లిమిటేషన్స్ కూడా తెలియకుండా నువ్వు జర్నలిజం నడుపుతున్నావు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ అటర్లీ ఫేర్. అసలు యాక్చువల్గా ఆ సంస్థ మీద ఖచ్చితంగా మేము లీగల్గా ఫైట్ చేస్తాం. ఎట్లా ఫైట్ చేస్తామంటే, హీ వైలేటెడ్ 2 laws. ఒకటి ఆర్టికల్ 19(2), ఇంకొకటి కేటీఆర్ గారి గురించి ఇట్లా మాట్లాడటం అనేది హీ వైలేటెడ్ ఆర్టికల్ 21.